డబ్బులు భద్రంగా ఉన్నాయి. ఓహో! మొన్న మా బామర్ది గాల్లో తేలిపోతూ వచ్చాడు. బావా, నా దగ్గరున్న రూ. 1,00,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసా. 7% వడ్డీ గ్యారెంటీ. ఇంకా కాలు మీద కాలేసుకొని కూర్చోడమే అన్నాడు. వాడి లెక్క పక్కానే. లక్షకి 7% అంటే ఏడాదికి రూ. 7,000 వడ్డీ. సంవత్సరం తిరిగేసరికి అకౌంట్లో 1,07,000 చూసుకొని మురిసిపోతున్నాడు. కానీ ఇక్కడే ఎవరికీ కనబడని ఒక సైలెంట్ కిల్లర్ ఉన్నాడు. వాడి పేరే ద్రవ్యోల్బణం, అలియాస్ రేట్లు పెరగడం. సింపుల్గా చెప్తా వినండి. పోయిన సంవత్సరం మీరు రూ. 100 ఇచ్చి కొన్న సరుకులు ఈ సంవత్సరం కొనాలంటే రూ. 106 అవుతుంది. అంటే మీ కళ్ళ ముందే వస్తువుల రేట్లు 6% పెరిగాయి. దీన్నే ద్రవ్యోల్బణం అంటారు. ఇప్పుడు మా బావమరిది లెక్క చూద్దాం. బ్యాంకు వాడు 7% వడ్డీ ఇస్తే అందులో 6% ఈ ద్రవ్యోల్బణం తినేసింది. అంటే వాడికి మిగిలిన అసలైన లాభం కేవలం 1%. అంటే లక్షకి రూ. 1,000 మాత్రమే. సరేలే, రిస్క్ లేకుండా ఆ రూ. 1,000 వచ్చాయి కదా అని సంతోషపడేలోపు గవర్నమెంట్ ఎంట్రీ ఇస్తుంది ట్యాక్స్ రూపంలో. అసలు ఈ ట్యాక్స్ ఏంటంటే, మనకొచ్చే జీతాన్ని బట్టి గవర్నమెంటు కొన్ని ట్యాక్స్ స్లాబులు పెడుతుంది. జీతం పెరిగే కొద్దీ మీరు కట్టాల్సిన ట్యాక్స్ శాతం కూడా పెరుగుతుంది. ఉదాహరణకి మనోడు మంచి జీతం తీసుకుంటూ 30% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు వాడికొచ్చిన 7,000 వడ్డీలో 30% అంటే రూ. 2,100 గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేయాలి. ఫైనల్గా చేతికొచ్చేది రూ. 4,900 మాత్రమే. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఒక్క పక్క రేట్లు రూ. 6,000 పెరిగిపోతే వీడి చేతికి ట్యాక్స్ పోను 4,900 మాత్రమే వచ్చాయి. లాభం సంగతి దేవుడెరుగు. ఉన్న రూ. 1,00,000 విలువ కాస్త 98,900కి పడిపోయింది. చూశారుగా, సేఫ్టీ కదా అని డబ్బులు అందులో వదిలేస్తే సైలెంట్గా కరిగిపోతాయి. మరి ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్ట్ అంటారా? కాదు. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాలేనప్పుడు, ఎమర్జెన్సీ అవసరాలకి వెంటనే డబ్బులు తీసుకోవడానికి మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్ పనికొస్తుంది. అంతేకాని మీ సంపద పెరగడానికి కాదు. మరి ఈ ద్రవ్యోల్బణాన్ని మించి లాభాలు ఇచ్చే సరైన పెట్టుబడులు ఏంటో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి.